దేవుని నామానికి స్తోత్రములు, స్తుతి కలుగును గాక. ఏమని చెప్తున్నాడు అనంటే, దేవుని మాటలు తెలియజేయబడుతున్నాయి. ఎలాంటి మాటలు అనంటే, ఆయన ఒక పట్టణాన్ని నాశనం చేయడానికి ప్రభు చెప్పినప్పుడు అబ్రహాం అంటున్నాడు, అయ్యా దుమ్ముతో ధూళితో సమానమైనటువంటి వాడనయ్యా, నా ప్రార్థన నీవు ఆలకిస్తావా అన్నప్పుడు ఆయన అంటున్నాడు, అక్కడ 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా అని చెప్పి ఆయన తన్ను తాను తగ్గించుకొని, అబ్రహాము అయ్యా దుమ్ముతో ధూళితో సమానమైనటువంటి వాడను, నా ప్రార్థన వింటావంటే వింటాను. అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అన్నట్టుగా, అలాగనే మళ్ళీ ఇంకొక 5 మంది తగ్గితే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావంటే చేయనయ్యా అని చెప్తున్నాడు. తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఈ యొక్క గొప్ప దేవుని యొక్క బిడ్డ, గొప్ప దైవ సేవకుడు ఏమని ప్రార్థన చేస్తాడు? దుమ్ముతో ధూళితో సమానమైనటువంటి వాడిని నా ప్రార్థన ఆలకిస్తామంటే ఈ ప్రార్థన తప్పకుండా ఆలకిస్తానని అంటున్నాడు. ఎవడైతే తగ్గించుకుంటాడో, తన్ను తాను తగ్గించుకుంటాడో అని ప్రార్థన దేవునికి వినబడుతూ ఉంది. గాడ్ బ్లెస్ యూ.